నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను బ్రో ఐటీ. ఎస్ బ్రో. నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు మార్పు కావాలి, ఒక యువతకి జాబ్స్ కావాలన్నా కానీ, డెవలప్మెంట్ కావాలన్నా కానీ, రాష్ట్రం ఒక రాజధాని, పర్టికులర్ రాజధాని కావాలన్నా కానీ నారా చంద్రబాబు గారు రావాల్సిందే. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం కా బ్రో. ఫస్ట్ సంవత్సరంలోనే మీకు యూత్ కి క్యాలెండర్ వదులుతా అన్నారు, జాబ్ క్యాలెండర్. 5 సంవత్సరాలు అయిపోతుంది, క్యాలెండర్ మారుతుంది కానీ మనకి ఏమన్నా క్యాలెండర్ వచ్చిందా? రెండోది అన్నా క్యాంటీన్లు తీసేసి 4 రూపాయలకి రాజన్న క్యాంటీన్ అన్నారు. 4 సంవత్సరాలైనా ఆ 4 రూపాయల రాజన్న క్యాంటీన్ మనం చూడలేదు. మా ఊర్లో రోడ్లు చూస్తుంటే వర్షాలు పడితే ఈతలు కొట్టచ్చు బ్రో ఆ రోడ్ల మీద. అది డెవలప్మెంట్ అది. మాది మార్చల్ అన్న. యా, గుంటూరు. ఎందుకంటే బ్రో ఇప్పుడు హైదరాబాద్ చూడొచ్చు. హైదరాబాద్ ఐటీ ఫస్ట్, అసలు హైదరాబాద్ కి ఐటీ తెచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు అంత ఐక్యూ ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే వాగ్దానాలే, వాస్తవాలు ఉండవు. అవన్నీ నిజాలైతే మేము ఎక్కడ ఎందుకుంటాం బ్రో? ఆ ఇన్ఫోసిస్ దాంట్లో ఉంటాం కదా. కోడిగుడ్డు బ్రో. ఆ గుడివాడ అమర్నాథ్ గారికి స్పెల్లింగ్సే రావు. తిరణాళ్ళ కలజోళ్ళు అమ్మేవాడు కూడా నయం. నన్ను అడిగితే పగిలిపోయింది కదా, ఇప్పుడు సీట్ ఇవ్వాలా కదా. సీట్ ఇచ్చింటే వాళ్ళు గుడ్డు పగులుతుందని సీట్ ఇవ్వలేదు. అసలు ఏ పథకాలు ఉన్నాయని బ్రో? అమ్మ ఒడి అన్నాడు బ్రో. అమ్మ ఒడి సంవత్సరానికి 15,000 బ్రో. నెలకి ఎంత వస్తుంది బ్రో? చిల్లర యాడిచ్చారు బ్రో? 14,000 స్కూల్ ఫీజు అని. అవి తగ్గిస్తాడు బ్రో. అమ్మ ఒడి, నాన్న ఒడి ఎందుకు బ్రో? ఒక యూత్ కి నిరక్షరాస్యత లేకుండా చేయాలి, నిరుద్యోగం లేకుండా చేస్తే ఎవరైనా కానీ. అమ్మ ఒళ్ళు, నాన్న ఒళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేస్తారు? ఒక సంవత్సరం 15,000 అంటే. బ్రో వాళ్ళు అవును బ్రో, సగం మందికి వేస్తున్నాడు, సగం మందికి వేయట్లేదు. అదేంటంటే మాకు ఫీజు కడితేనే ఇస్తామంటున్నారు. చేతులారా బొక్కలు బ్రో. మాకు రింబర్స్మెంట్ వేయలేదు, మేమే కట్టాం మా చేతులారా. తప్పట్లా. రింబర్స్మెంట్ లేడు. సగం మందికి వేస్తాడు, సగం మందికి వేయడు. అదేంటంటేనే అన్నిట్లకు 3 రంగులు వేస్తాడు. అది వాష్రూమ్ అవ్వచ్చు, అది సచివాలయం అవ్వచ్చు, 3 రంగులు. అదేంటంటే 3 రంగులు వేస్తాడు ప్రతిదానికి.